క్రాంతి అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవము. యోగా దినోత్సవాన్ని ఎలా ఆచరించాలి? యోగం ఎలా చేయాలి? शरीर को स्वस्थ लेने के लिए दवाई लेना ठीक है या नहीं? శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మందులు తీసుకోవడం సరైన మాటనా కాదా? जब तक योग बल नहीं है तब तक दवाइयां भी लेनी पड़ेगी. ఎంతవరకు యోగ బలం అనేది లేదో అంతవరకు మందులు తీసుకోవాల్సే పడుతుంది. शरीर को स्वस्थ रखने के लिए कोई खास खास प्राणायाम है या శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ముఖ్యమైన ప్రాణాయామము, शरीर के आयाम है, आसन है, లేక శరీరం యొక్క వ్యాయామాలు, ఆసనాలు. अगर टाइम निकलता है तो वो भी करें. ఒకవేళ మీ దగ్గర సమయం ఉంది అంటే అవి కూడా చేయండి. लेकिन मुख्य ध्यान किसके ऊपर रहे? అయితే ముఖ్యంగా ఏ విషయంలో అటెన్షన్ ఉంచుకోవాలి? याद की यात्रा के ऊपर खास ध्यान रहे. తలంపు యాత్ర పైన ముఖ్యంగా అటెన్షన్ అనేది ఉంచుకోవాలి. प्राणायाम करें तो भी ध्यान रहे. ప్రాణాయామం చేసినాను అటెన్షన్ ఉండాలి తలంపు యాత్ర పైన. आसन लगाएं तो भी ध्यान रहे. ఆసనాలు చేసినప్పటికీ తలంపు యాత్ర పైన అటెన్షన్ ఉంచుకోవాలి. क्योंकि मालूम है 2500 साल से ये आसन प्राणायाम करते चले आए. ఎందుకంటే మనందరికీ తెలుసు 2500 సంవత్సరాల నుండి మనము ఈ ఆసనాలు, ప్రాణాయామం ఇవన్నీ చేస్తూ వచ్చాం. आखिरी निस्तार तो दुनिया में किसी का हुआ नहीं. చివరికి ఎవ్వరికి కూడా నిస్తారం అనేది ఏమీ కానే లేదు. అంటే ఎవ్వరూ ఆరోగ్యవంతులుగా పూర్తిగా అవ్వలేదు. ऐसे ही फालतू चिल्लाते हैं. అలానే మాటికి అంటే ఊరికి అంటూ ఉంటారు, कुंडलनी शक्ति जागृत करेंगे, कुंडलनी शक्ति जागृत होती है. అనవసరంగా అంటూ ఉంటారు. కుండలిని శక్తిని జాగృతి చేయాలి, కుండలిని శక్తి జాగృతి అవుతుంది. हुआ आज तक किसी का भी नहीं. అయితే వాస్తవంగా ఎవ్వరికి కుండలిని శక్తి జాగృతి ఈ రోజు వరకు అవ్వలేదు. है बिल्कुल नहीं होता. ఎవరో అన్నయ్య అడిగారు, బాబా కుండలిని శక్తి జాగృతి అవుతుందా లేదా? బాబా అన్నారు బిల్కుల్, అంటే అవ్వదు. कोई का आज तक हुआ नहीं जो कुंडलनी शक्ति जागृत हो जाए और सैकड़ों साल का आदमी बना रहे. ఈనాటి వరకు ఎవ్వరి ఇది కుండలిని శక్తి జాగృతి అవ్వలేదు. ఎవరైనా అలాంటి వ్యక్తి ఉన్నారా? కుండలిని శక్తి జాగృతి చేసుకుని 100 సంవత్సరాలు జీవించే వ్యక్తి? चक्कर वक्कर सब ऐसे ही हो. ఎవరో అన్నారు ఏదో చక్రాలు ఉన్నాయని చూపిస్తారు కదా, 8 చక్రాలు అని. బాబా అన్నారు ఈ చక్రాలు విక్రాలన్నీ అలానే చక్రాల్లో అందరినీ చక్కర్లో చిక్కుకుపోతారు. फंसे हुए ये प्राणायाम वगैरह भी कितने साल से चल रहा है. ఈ ప్రాణాయామం మొదలైనవన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి? हजारों साल गुजर गए. ఈ ప్రాణాయామాలు చేస్తూ చేస్తూ 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. लेकिन शरीर तो कंट्रोल तंदुरुस्त हुआ. అయితే శరీరం అయితే కంట్రోల్ ఆరోగ్యవంతంగా అయింది. लेकिन मन किसी का एकाग्र नहीं हुआ. అయితే ఎవరి మనసు ఏకాగ్రంగా అవ్వలేదు. अगर प्राणायाम से किया भी है तो नील में चले गए. ఒకవేళ ఎవరైనా ప్రాణాయామం ద్వారా మనసుని కంట్రోల్ చేయాలని ప్రయత్నించినప్పటికీ వారి మనసు నిల్లో వెళ్ళిపోయింది. నిల్ అంటే శూన్యంలోకి. कुछ भी याद नहीं रहता. శూన్యంలోకి వెళ్ళిపోవడం అంటే ఏమీ గుర్తుండదు. चाहे 5 मिनट का कुंभक लगाने वाले हों, चाहे 2-4 दिन का कुंभक लगाने वाले हों, భలే 5 నిమిషాల కోసం కుంభక్ అనే ఒక సాధన చేసేవారే కావచ్చు, లేక 2-3 రోజుల కోసం చేసేవారే కావచ్చు. కుంభక్ नील में जाने से कोई फायदा तो नहीं होता. అలా నిల్లో వెళ్ళడంలో ఏమీ లాభం అనేది ఉండదు. శూన్యంలోకి వెళ్ళడంలో కుంభక్ అంటే
శ్వాసని పైకి తీసుకొని అక్కడే నిలిపేసి కూర్చొని ఉండడం. जैसे सुसुप्ति, నిల్లులో వెళ్ళడము అంటే శూన్యంలోకి వెళ్ళడము అంటే ఆత్మ పరంధామలో సుషుప్త అవస్థలో ఉంటుంది. ఎలా అక్కడ ఏ కర్మలు ఏమి ఏమన్నా ఆత్మకి ఏమైనా గుర్తొస్తాయా? పరంధామంలో ఉండదు కదా అలా. तो असली बात है आत्मा रूपी बीज को पावरफुल बनाना. ముఖ్యమైనటువంటి మాట అయింది ఆత్మరూపి బీజాన్ని పవర్ఫుల్గా తయారు చేసుకోవడం. और आत्मा कहा ही जाता है मन बुद्धि को. మరి ఆత్మ అని అంటారు మనస్సు బుద్ధిని. मन बुद्धि को एकाग्र करने की प्रक्रिया किसी ने भी नहीं सिखाई. మన బుద్ధిని ఏకాగ్రంగా చేసేటటువంటి ప్రక్రియ ఎవ్వరూ నేర్పించలేదు. शरीर को पावरफुल बनाया, लचीला बनाया. శరీరాన్ని పవర్ఫుల్గా తయారు చేశారు. మోల్డింగ్ పవర్ వచ్చే విధంగా చేశారు శరీరంలో. అంటే ఎలా వంగాలో అలా వంగే విధంగా ఎక్సర్సైజులు చేసి ఆసనాలు వేసి थोड़े समय के लिए निरोगी भी बनाया. కొంచెం సమయం కోసం నిరోగిగా కూడా చేశారు. लेकिन सदा काल के लिए निरोगी कोई का शरीर नहीं बना. సదాకాలం కోసం నిరోగిగా ఎవ్వరి శరీరము తయారవలేదు. क्योंकि आत्मा रूपी बीज तो कमजोर ही रहा. ఎందుకంటే ఆత్మరూపి బీజం అయితే బలహీనంగానే ఉండిపోయింది. एकाग्रता की जो शक्ति है वो तो आई नहीं. ఏకాగ్రత యొక్క శక్తి ఏదైతే ఉందో అదైతే రానే రాలేదు మనుషుల్లో. अभी बाप तो हमको आत्मा की एकाग्रता की शक्ति की प्रैक्टिस कराए रहे हैं. ఇప్పుడు తండ్రి అయితే మన ద్వారా ఆత్మ యొక్క మన బుద్ధి యొక్క ఆత్మ ఏదైతే ఉందో దాని యొక్క ఏకాగ్రత యొక్క ప్రాక్టీస్ చేయిస్తున్నారు. जैसे बाप आत्माओं का बाप है, ఏ విధంగా తండ్రి ఆత్మలకి తండ్రి. तो शरीर को पहले सुधारता है, शरीर के 5 तत्वों को पहले सुधारता है. ఆత్మల తండ్రి అంటే ఆయన శరీరాల్ని పరివర్తన చేస్తారా లేక శరీరంలో ఉండే పంచతత్వాలని మొదట పరివర్తన చేస్తారా? या मन बुद्धि रूपी आत्मा को सुधारता है. లేక మన బుద్ధి రూపి ఆత్మని పరివర్తన చేస్తారా మొదట? मन बुद्धि आत्मा. मन बुद्धि रूपी आत्मा जो बीज है మన బుద్ధి రూపి ఆత్మ ఏదైతే బీజం ఉందో उसको सुधारने का तरीका पहले बताया रहा है. బీజం ఏదైతే ఉందో దాన్ని పరివర్తన చేసేటటువంటి విధానాన్ని మొదట అర్థం చేయిస్తారు. इसमें मिक्स नहीं करना है. అందుకే ఇక్కడ మిక్స్ అనేది చేయకూడదు. बीमारी आती है, दवा लेते हैं, प्राणायाम करते हैं या कोई आसन लगाते हैं. ఏదైనా అనారోగ్య పాలవుతారు, మందులు తీసుకుంటారు, ప్రాణాయామాలు చేస్తారు, ఆసనాలు చేస్తారు. वो एक अलग बात. ఇవన్నీ వేరే విషయాలు. वो कोई योग नहीं है. వీటినేమి యోగము అని అనరు. आत्मा की शक्ति को बढ़ाने के लिए परमपिता परमात्मा से मन बुद्धि का कोई योग नहीं होता है. ఇది ఆత్మలో శక్తిని పెంచుకునేందుకు మన్బుద్ధి రూపి ఆత్మ పరంపిత పరమాత్మ జతలో బుద్ధి యోగాన్ని జోడించే యోగం అయితే కాదు ఇది. ये तो बाप हमको सिखाए रहे हैं. ఈ యొక్క విధానాన్ని తండ్రి వచ్చి మనకి నేర్పిస్తున్నారు. कि याद ही योग है. యాద్ అంటేనే యోగము అని. యాద్ అంటే తలంపు, స్మృతి. और उसके लिए
भिन्न भिन्न प्रकार के संबंधों का योग चाहिए। మరి దానికోసం భిన్న భిన్న ప్రకారాల సంబంధాల యొక్క యోగం అనేది ఉండాలి. संबंधों का स्नेह चाहिए। మరి భిన్న భిన్న ప్రకారాల సంబంధాన్ని యొక్క స్నేహం ఉండాలి. అప్పుడే యోగం జోడించగలము. बाप के साथ తండ్రి జతలో. और देहदारियों से तोड़ते जाएं। మిగతా దేహదారులందరి జతలో బుద్ధి యోగాన్ని అంటే తొలగిస్తూ ఉండాలి. और एक बाप के साथ जोड़ते जाएं। మరి ఒక్క తండ్రి జతలో బుద్ధి యోగాన్ని జోడిస్తూ ఉండాలి. प्राचीन राजयोग से पैराडाइज बनता है। ప్రాచీన రాజయోగం ద్వారానే పారడైజ్ అంటే స్వర్గం అనేది తయారవుతుంది. तो ये जो शरीर को तंदुरुस्त रखने के लिए अभी जो योग की जरूरत है ना, करना चाहिए ना नहीं? అన్నయ్య ప్రశ్న అడిగారు. ఇప్పుడు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే అందుకోసం యోగాలు శారీరక యోగాలు ఉన్నాయి కదా, అవి చేయాలన్నా చేయకూడదా, చేయాలన్నా వద్దా అని అడుగుతున్నారు. बिल्कुल नहीं। బాబా అన్నారు మన వద్దు అని, ये చేయకూడదు అన్నారు. लक्ष्य ही गलत है। ఎందుకంటే లక్ష్యమే ఇది తప్పు. हमें शरीर को तंदुरुस्त करना है या आत्मा को तंदुरुस्त करना है? మనం ఇక్కడ ఆత్మని మన ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాలనా లేక శరీరాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేయాలనా? शरीर को तंदुरुस्त करेंगे तो 36 प्रकार के भोग लगाएंगे या सादा भोजन करेंगे? ఎప్పుడు నువ్వు శరీరాన్ని ఆరోగ్యంగా తయారు చేసుకోవాలి అంటే శరీరానికి 36 రకాల పిండి వంటల భోజనాలు పెట్టాల్సి వస్తుందా లేక సాదా భోజనం తింటావా? ఆత్మ ఈ శరీరంలోనే నివాసం చేస్తుంది కదా అన్నాడా అన్నయ్య. భలే, ఆత్మ శరీరంలోనే నివాసం చేస్తుంది. शरीर तंदुरुस्त होना चाहिए तो कंसंट्रेशन जड़ देह के ऊपर हुआ। శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే నీ బుద్ధి యోగం, నీ మనసు యొక్క ఏకాగ్రత శరీరం పైనే వెళ్ళింది కదా కాన్సంట్రేషన్. या कंसंट्रेशन चैतन्य आत्मा के ऊपर हुआ। నీ యొక్క బుద్ధి యొక్క యోగం ఆత్మ వైపు, చైతన్య ఆత్మ వైపు వెళ్తుందా లేక శరీరం వైపు వెళ్తుందా? देह के ऊपर कंसंट्रेशन हो गया దేహం వైపు బుద్ధి యోగం వెళ్ళింది కదా. तो देह की सबसे ताकत मारने वाली इंद्रिय कौन सी काम करेगी? దేహంలో అన్నిటికంటే ఎక్కువగా శక్తిశాలి అయినటువంటి మన ఇంద్రియం ఏంటి? ओए होए, అన్నయ్య बताओ ना। ఏం చెప్పలేదు. చెప్పు ఏంటి శరీరంలో అన్నిటికంటే బలమైన ఇంద్రియము? జోరు చేసే ఇంద్రియం ఏంటి అని అడిగారు. भले అప్పుడు అన్నారు ఆయన కామేంద్రియము అని. भारत का प्राचीन योग बरोबर बहुत मशहूर है। భారత్ యొక్క ప్రాచీన రాజయోగం ఏదైతే ఉందో ఇది చాలా ప్రసిద్ధి అని. बात है ఇదైతే సరైన మాటనే, నిజమే. विदेशों में भी सन्यासी लोग जाते हैं तो कहते हैं हम भारत का प्राचीन राजयोग सिखाने आए। ఇదైతే సరైన మాట. సన్యాసులు కూడా విదేశానికి వెళ్తారు కదా, అక్కడ అంటారు మేము భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తాము అని. क्यों कहते हैं? बहुत मशहूर है इसलिए तो कहते हैं। ఎందుకని అంటారు? ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధి, అందుకే కదా అలా అంటారు. ताकि लोग प्रभावित हो जाए। అప్పుడే కదా ఇతరులు ప్రభావితం అవుతారు వాళ్ళ ప్రతి. तो भले बहुत मशहूर है భలే, ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధి. लेकिन क्या सन्यासियों ने सिखाया? మరి ఆ ప్రాచీన రాజయోగం సన్యాసులు నేర్పించారా? सन्यासियों ने राजयोग सिखाकर कोई को राजाई करना सिखाया? ఆ ప్రాచీన రాజయోగాన్ని సన్యాసులు ఎవరికైనా నేర్పించి రాజ్యం చేయడం నేర్పించారా? कोई को राजा बनाया? ఎవరినైనా రాజుగా తయారు చేశారా సన్యాసులు ఆ రాజయోగాన్ని నేర్పించి? बनाया। తయారు చేశారా ఎవరినైనా రాజుగా? आप समान सन्यासी बनाया होगा।
తన సమానంగా సన్యాసీలుగా ఎవరినైనా తయారు చేసి ఉండొచ్చు. सन्यासी क्या बना देंगे? సన్యాసీలు ఎలా తయారు చేస్తారు? सन्यासी बना देंगे. ఇతరులను కూడా తన సమానంగా సన్యాసిగా తయారు చేయొచ్చు. जो जैसा होगा वैसा ही बनाएगा. ఎవరు ఎలా ఉంటే ఇతరుల్ని అలానే తయారు చేస్తారు. आत्मा को तपाना है या देह को तपाना है? ఆత్మని తపస్సులో తప్పించాలనా లేక దేహాన్ని తప్పించే విధంగా చేయాలనా? वो तो देह के योग सिखाते हैं. బయట ప్రపంచంలో వారు దేహం యొక్క యోగాల్ని నేర్పిస్తారు. क्या आसन करना सिखाएंगे, ఏం చేస్తారు? ఆసనాలు వేయడం నేర్పిస్తారు. उल्टे पलटे होते रहो, తలకిందులుగా అవ్వండి, వెళ్ళకింతలుగా అవ్వండి అంటూ శరీర యోగాల్ని నేర్పిస్తారు. है श्वास प्रश्वास रोकना सिखाएंगे. శ్వాస ప్రతి శ్వాసల్ని మన ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా నేర్పిస్తారు. बहुत करेंगे तो त्राटक करना सिखाएंगे आंखों से. ఇంకా ఎక్కువగా అంటే కంటితో కూడా అభ్యాసం చేయడం నేర్పిస్తారు. अरे अब बाप कहते हैं ये सब देह के अंगों का जो प्रैक्टिस कराते हैं. బాబా అంటారు ఇవన్నీ దేహం యొక్క అంగాల ద్వారా ఏదైతే అభ్యాసాలు చేయిస్తారో इससे क्या आत्मा पावन बनेगी? ఈ అన్ని ప్రక్రియల ద్వారా ఆత్మ పావనంగా అవుతుందా? आत्मा तो पावन नहीं बन सकती. ఈ శారీరక ప్రక్రియ మన ప్రక్రియల ద్వారా ఆత్మ పావనంగా అవడానికి సాధ్యం లేదు. అసలు యోగం అని దేన్ని అంటారు? तो जो जोर जबरदस्ती से काम कराया जाता है वो हठ योग कहा जाता है. బలవంతంగా ఏదైతే కార్యం చేయిస్తారో దాన్ని హఠ యోగము అంటారు. भगवान आकर के हठ योग नहीं सिखाता. భగవంతుడు వచ్చి హఠ యోగం ఏమీ నేర్పించరు. क्या सिखाता है? భగవంతుడు ఏం నేర్పిస్తారు? सहज राजयोग सिखाता है. సహజ రాజయోగాన్ని నేర్పిస్తారు. और सहज राजयोग में मन को कंट्रोल करना सिखाता है. మరి సహజ రాజయోగంలో మనసుని ఎలా కంట్రోల్ చేయాలి అనేది నేర్పిస్తారు. जब मुखिया कंट्रोल में आ जाएगा ఎప్పుడు ముఖ్య కంట్రోల్లో వచ్చేస్తారో तो जो सहयोगी हैं वो ऑटोमेटिक कंट्रोल हो जाते हैं. అప్పుడు సహయోగిలు ఎవరైతే ఉన్నారో వారు ఆటోమేటిక్గా కంట్రోల్లో వచ్చేస్తారు. डकैतों का सरगना कंट्रोल कर लिया जाए तो बाकी डकैत तो अपने आप कंट्रोल हो जाते. ఏ విధంగా దొంగల ముఖ్య ఉంటారు కదా, ఆయన్ని పట్టుకున్నారు అంటే మిగతా చిన్న పెద్ద దొంగలు ఉంటారు కదా, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు పట్టుబడిపోతారు. योग तो दो प्रकार के होते हैं. యోగం అయితే రెండు ప్రకారాలుగా ఉంటుంది. एक हठ योग और दूसरा राजयोग. ఒకటైంది హఠ యోగము, రెండవదైంది రాజయోగము. हठ योग अर्थात हठ पूर्वक योग लगाया जाए. హఠ యోగము అంటేనే హఠపూర్వకంగా ఏదైతే యోగం చేస్తారో దాన్ని హఠ యోగము అంటారు. जबरन याद में बैठा जाए. బలవంతంగా తలంపులో కూర్చోబెట్టారు అనుకోండి, लगन लगी हुई नहीं है. स्वाभाविक लगाव जुटता नहीं है. వాళ్ళకి పరమాత్మ చేతలో లగావ్ అనేది లేదు. స్వాభావికంగా బుద్ధి యోగం అనేది సహజంగా జోడించలేకపోతున్నారు. फिर भी जबरन जुटाने की चेष्टा करते हैं. అయితేనో జబర్దస్తిగా వాళ్ళని కూర్చోబెట్టారు, మరి వాళ్ళు బుద్ధి యోగాన్ని జోడించే ప్రయత్నం చేస్తున్నారు.
जैसे कि मुसलमान कोई उस धर्म में जाना नहीं चाहता है, लेकिन तलवार के बल पर उसे कन्वर्ट करते हैं। ఏ విధంగా ముసల్మాన్లు వాళ్ళ ధర్మంలో ఎవరు వెళ్ళాలనుకోరు, అయితేను వాళ్ళు కత్తి చూపించి మెడ మీద పెట్టి బెదిరించి భయపెట్టి బలవంతంగా తమ ధర్మం వారిగా కన్వర్ట్ చేసుకుంటారు. అలానే యోగం కుదరడం లేదు, స్నేహమే లేదు వాళ్ళకి పరమాత్ముడి జతలో, అయినాను యాదులో కూర్చోబెడతారు బలవంతంగా. ऐसे ही हठ योगी अपनी मन बुद्धि रूपी आत्मा को जबरियन कंट्रोल करना चाहते हैं. అలా అఠయోగీలు తమ మన్బుద్ధి రూపీ ఆత్మని అలా బలవంతంగా కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటారు. और दूसरा है राजयोग. మరి రెండోదైంది రాజయోగం, जिसका नाम ही है सहज राजयोग. దాని పేరే అయింది సహజ రాజయోగం. ऐसा इसमें राज भरा हुआ है అలా ఇందులో రహస్యం అనేది నిండి ఉన్నది. कि सर्व संबंधों की रचना के कारण सहज ही योग लग जाता है. సర్వ సంబంధాల అనుభూతి కారణంగా సహజంగానే వారికి యోగం అనేది కుదురుతుంది, తండ్రి జతలో జోడింపబడుతుంది. याद करना नहीं पड़ता है. వారికి తండ్రిని స్మృతి చేయాల్సిన పని ఉండదు, చేయాల్సిన అవసరం ఉండదు. परंतु याद भूले कैसे, ये एक समस्या बन जाती है. వారికి తండ్రిని ఎలా మర్చిపోవాలి అన్న విషయం సమస్యగా ఉంటుంది. అంటే వాళ్ళు నిరంతరం సహజ యోగిగా ఉంటారు, వాళ్ళ స్మృతి మర్చిపోరు, మరి యాద్ చేయాలి అని అనుకునేందుకు. अब ये महर्षि आदि कौन सा योग सिखाते हैं? మరి ఇప్పుడు ఈ మహర్షి మొదలైన వారు ఏ యోగాన్ని నేర్పిస్తారు? हठ योगी तो कभी भी राजयोग सिखला नहीं सकते. హఠయోగిలు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా రాజయోగాన్ని నేర్పించడానికి సాధ్యం లేదు. कहते भी हैं सहज मिले सो दूध सम, मांग लिया सो पानी, और खींच लिया सो खून बराबर. అంటారు కూడా, సహజంగా లభిస్తే పాలతో సమానము, అడిగి పుచ్చుకుంటే నీటితో సమానము, లాక్కుని గుంజుకొని తీసుకుంటే రక్తంతో సమానము అని. संकल्पों की खींचातान हो जाती है. సంకల్పాలు ఎప్పుడైతే వారికి స్నేహం లేదు తండ్రి జతలో, అయినాను జబర్దస్తిగా స్మృతి చేయడానికి కూర్చున్నారు అంటే చాలా సంకల్పాలు ఇక్కడ అక్కడ నలువైపులా లాగుతూ ఉంటాయి బుద్ధి యోగాన్ని. संकल्पों का खून हो जाता है. అప్పుడు సంకల్పాల యొక్క హత్య అనేది జరిగిపోతుంది. राजयोग तो सिवाय साकार के और कोई सिखला न सके. రాజయోగం అనేది సాకార తండ్రి తప్ప మరెవ్వరూ నేర్పించడానికి సాధ్యం లేదు. రాజయోగం యొక్క విశేషతలేంటి? लेकिन सच्चाई से चला जाए तब है. అయితే సత్యాయితో వెళ్ళిపోయినట్లయితే అప్పుడే. अगर मन में बुद्धि में थोड़ी भी झूठापन है, ఒకవేళ మనసులో బుద్ధిలో కొంచెమైనాను అసత్యము అబద్ధం ఉంది అంటే तो वो राजयोग सिद्ध नहीं होगा. అది రాజయోగం మన రుజువు కాదు. इसलिए बोला अपना पूरा पोता मिल देने वाला कोई करोड़ों में एक है. అందుకే అన్నారు తమ పూర్తి పోతమేలు ఇచ్చే వారిలో
కోట్లల్లో ఒక్కరే సరైన పోతామీలు ఇచ్చేవారు అని. करोड़ पुरुषार्थियों में भी एक కోట్ల మంది పురుషార్థుల్లో ఒక్కరే సరైన పురుషార్థాన్ని మన పోతామేలు ఇచ్చేవారు. इसका नाम राजयोग है. దీని పేరే అయింది రాజయోగం. जरूर इसमें कोई बड़ा भारी राज भरा हुआ है. తప్పక ఇందులో ఏదో ఒక పెద్ద రహస్యం అనేది నిండి ఉంది. रहस्य भरा हुआ है कि दुनिया में विकारों की अति होगी. ఈ రాజయోగంలో రహస్యం నిండి ఉంది. ప్రపంచంలో వికారాలు అతి అయిపోతాయి. और उस अति में से भी अंत होने के बावजूद भी ఎప్పుడైతే వికారాలు అతి అయిపోతాయో, అతి అయ్యాయి అంటే అంతం, సమాప్తం అయిపోతాయి. సమాప్తం అయిపోయిన తర్వాత కూడా श्रेष्ठ आत्मा बची रहे. ఎవరైతే శ్రేష్ఠ ఆత్మలు ఉంటారో వారే మిగులుతారు. అసలు ఈ రాజయోగం ఎవరు నేర్పించగలరు? ये सन्यासी लोग बाहर विलायत में जाते हैं, कहते हैं हम भारत का प्राचीन राजयोग सिखलाने आए हैं. ఈ సన్యాసులు విదేశాలకు వెళ్ళారు అంటే అంటారు మేము భారత్ యొక్క ప్రాచీన రాజయోగం నేర్పించడానికి వచ్చాము అని. शारीरिक क्रियाएं सिखलाते रहते हैं. శారీరక ప్రక్రియలు నేర్పిస్తూ ఉంటారు. प्राणायाम सिखलावेंगे. ప్రాణాయామం నేర్పిస్తారు. शरीर की योगासन की क्रियाएं सिखलावेंगे. శారీరక యోగాసనాల యొక్క క్రియలు నేర్పిస్తారు. उनका नाम रख दिया राजयोग. మరి దాని పేరు పెట్టేశారు రాజయోగము అని. बाप कहते हैं इसमें राज की क्या बात है. ఈ శారీరక ప్రక్రియలు ఏదైతే నేర్పిస్తారో ఇందులో రహస్యానికి చెందిన మాటలు ఏమైనా ఉన్నాయా ఏంటి? राजयोग तो तुम बच्चे सीख रहे हो. రాజయోగం అయితే పిల్లలైన మీరు నేర్చుకుంటున్నారు. कि कर्म करते कैसे बुद्धियोग को एकाग्र किया जाए. కర్మ చేస్తూ కూడా బుద్ధియోగాన్ని ఎలా ఏకాగ్రం చెయ్యాలి అన్న విషయం. एक ही याद में टिकाया जाए. ఏ విధంగా ఒక్కరి స్మృతిలో బుద్ధియోగాన్ని స్థిరం చెయ్యాలి అని. जब एक की याद में बुद्धियोग टिक जाता है, ఎప్పుడైతే ఒక్కరి స్మృతిలో బుద్ధియోగం అనేది స్థిరం అయిపోతుందో तो कर्मेंद्रियां अपना भोग स्वीकार करना भूल जाती है. కర్మేంద్రియాలు తమ భోగాన్ని అనుభవం చేయడం మర్చిపోతాయి. कर्मेंद्रियों से न पाप बनता है न पुण्य बनता है. కర్మేంద్రియాలతో అటువంటి సమయంలో పాపము జరగదు, పుణ్యము జరగదు. ఎప్పుడు ఒక్కరి జతలో బుద్ధియోగాన్ని జోడిస్తారో అప్పుడు కర్మేంద్రియాలతో కర్మ చేస్తున్నప్పటికీ కర్మేంద్రియాలు ఇంద్రియాల ఆ అనుభూతిని పొందడం ఎప్పుడు మర్చిపోతారో అప్పుడు. तो ये हुआ राजयोग. మరి ఇది అయింది రాజయోగం. ये राज है जो कोई भी हठयोगी गुरु नहीं समझा सके. ఇది రాజయోగం. ఇందులో ఈ రహస్యం నిండి ఉంది. ఈ రాజయోగం యొక్క రహస్యాన్ని ఏ హఠయోగి గురువులు నేర్పించలేరు. तो बाबा कहते हैं वो प्राचीन राजयोग सिखाया किसने. బాబా అంటారు ఆ ప్రాచీన రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? कोई नया आने वाला धर्मपिता सिखाएगा ఎవరైనా కొత్తగా వచ్చేటటువంటి ధర్మపితలు నేర్పిస్తారా? या प्राचीन से प्राचीन पुराने से पुराना जो मनुष्य होगा वो सिखाएगा. ఎవరైతే ప్రాచీనుల కంటే ప్రాచీనమైన పురాతన పురుషుడు ఉంటాడో ఆయన నేర్పిస్తాడా ప్రాచీన రాజయోగాన్ని? है प्राचीन राजयोग तो पुराना ही हो तो वो सिखाएगा. ప్రాచీన రాజయోగాన్ని ఎవరైతే పురాతన పురుషుడు ఉంటాడో ఆయనే నేర్పించగలరు. जो आया ही बाद में सृष्टि रूपी रंगमंच पर. ఆయన వచ్చిందే తర్వాత ఈ సృష్టి రూపీ నాటకం పైన. ఎవరు? ఆ ధర్మపితలు. वो राजयोग कैसे सिखाएगा.
మరి అటువంటి వారు రాజయోగం ఎలా నేర్పించగలరు? तो ये बात कोई नहीं जानते हैं कि प्राचीन सहज राजयोग किसने सिखाया। ప్రాచీన సహజ రాజయోగాన్ని ఎవరు నేర్పించారు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. वो प्राचीन सहज राजयोग एक बाप ने ही सिखाया। ఆ ప్రాచీన సహజ రాజయోగం ఒక్క తండ్రే నేర్పిస్తారు. ऐसा राजयोग सिवाय परमात्मा बाप के और दुनिया में कोई मनुष्य मात्र सिखा नहीं सकता। అటువంటి రాజయోగాన్ని పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ నేర్పించడానికి సాధ్యం లేదు. वो देह के योग सिखाएंगे, వారు దేహం యొక్క యోగాల్ని నేర్పించవచ్చు, दैहिक क्रियाएं सिखाएंगे, దైహిక ప్రక్రియల్ని నేర్పించవచ్చు, उल्टे हो जाओ सीधे हो जाओ, తలకిందులుగా అవ్వండి వెళ్ళకితలు అవ్వండి అంటూ योग की ढेर प्रक्रियाएं सिखाएंगे। ఇలా యోగం యొక్క అనేక ప్రక్రియలు నేర్పించవచ్చు. దేహ ప్రక్రియలు, वो शारीरिक व्यायाम सिखाते हैं, ఇలా శారీరక వ్యాయామాలు నేర్పిస్తారు. लेकिन मन को एकाग्र करने वाली तरीका नहीं सिखाते। అయితే మనస్సుని ఏకాగ్రం చేసే విధానాలు నేర్పించలేరు. मन बुद्धि को कैसे एकाग्र किया जाए, మన బుద్ధిని ఎలా ఏకాగ్రం చేయాలి అన్న విషయం వాళ్ళు నేర్పించలేరు. मन ही तो बड़ा चंचल है। మనసే కదా అన్నిటికంటే ఎక్కువ చంచలంగా ఉంటుంది. ऐसे कहीं कहा कि 10 इंद्रियां बहुत चंचल हैं और मन चंचल नहीं है। అలా ఎక్కడైనా ఎవరైనా అన్నారా 10 ఇంద్రియాలు చాలా చంచలము మనసు చంచలం కాదు అని? मन बहुत चंचल है। మనసే అన్నిటికంటే ఎక్కువ చంచలం. मन की चंचलता दृष्टि से मापी जाती है। మనసు యొక్క చంచలతని దృష్టితో కొలవచ్చు. आंखें बहुत धोखा देने वाली है। ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. आंखें स्थिरियम भी बनती हैं और आंखें चंचल से चंचल भी बनती है। కళ్ళు స్థిరం అంటే నిశ్చలంగానూ ఉంటాయి, మరి ఈ కళ్ళే అన్నిటికంటే ఎక్కువ చంచలంగానూ అవుతాయి. आंखें सिविलाई भी बनती है और आंखें क्रिमिनलाई भी बनती है। ఈ దృష్టి ద్వారానే మనం పవిత్ర దృష్టి కలిగిన వాళ్ళము అవ్వచ్చు, అపవిత్ర దృష్టి కలిగిన వాళ్ళను అవ్వచ్చు. 10 इंद्रियों में सबसे जास्ती इंद्रिय सूक्ष्म है आंख। 10 ఇంద్రియాల్లో అన్నిటికంటే సూక్ష్మ ఇంద్రియమైంది ఆ కన్ను. और आंख से भी ज्यादा सूक्ष्म है मन। ఈ కంటి కంటేనూ చాలా సూక్ష్మమైంది మనస్సు. मन से वाइब्रेशन बनते हैं। మనస్సు ద్వారానే వైబ్రేషన్లు తయారవుతాయి. दृष्टि से भी सृष्टि सुधरती है, దృష్టి ద్వారానూ సృష్టి పరివర్తన అవుతుంది. लेकिन तभी दृष्टि से सृष्टि सुधरेगी जब दृष्टि पवित्र बन जाए। ఎప్పుడు దృష్టి పవిత్రం అవుతుందో అప్పుడే దృష్టి ద్వారా సృష్టి పరివర్తన అవుతుంది. और पवित्र दृष्टि तभी बनेगी जब मनसा एकाग्र हो जाए। ఎప్పుడు మనస్సు ఏకాగ్రం అవుతుందో అప్పుడే దృష్టి పవిత్రం అవుతుంది. और मनसा की एकाग्रता मनुष्य गुरु नहीं सिखा सकते। ఆ మనస్సు యొక్క ఏకాగ్రత మనుషు గురువులు ఎవరూ నేర్పించలేరు. ये मनुष्य गुरुओं का काम नहीं है। ఇది మనుషు గురువుల యొక్క పని అయితే కాదు. जो बाप राजयोग सिखा रहे हैं తండ్రి ఏదైతే రాజయోగాన్ని నేర్పిస్తున్నారో वो राज यही है कि एक के संग के रंग में राज भरा हुआ है। ఆ రహస్యం ఇదే, ఒక్కరి సాంగత్యపు రంగులో ఉండడంలోనే రహస్యం నిండి ఉంది. एक के अलावा अगर दूसरों का भी बुद्धि ने संग का रंग लिया, ఒకవేళ ఒక్క తండ్రి తప్ప మరి ఇతరులు ఎవరిదైనా సాంగత్యపు ఒక రంగు బుద్ధి తీసుకుంది అంటే, బుద్ధి ద్వారా అయినా ఇతరుల సాంగత్యంలో వెళ్ళారు అంటే మన బుద్ధి ద్వారా, तो नाराज है।
कोई प्राप्ति नहीं होने वाली है। అంటే తండ్రితో నారాజ్ అనే అర్థం. అందుకే తండ్రి ద్వారా వాళ్ళకి ఏ ప్రాప్తులు అవనే అవ్వవు. इसमें न समझने की क्या बात है? ఇందులో అర్థం కాని విషయం ఏంటి? राजयोग सिवाय बाप के और कोई नहीं सिखा सकता। రాజయోగము ఒక తండ్రి తప్ప మరెవ్వరూ నేర్పించడానికి సాధ్యం లేదు. 63 जन्म सिखाने वाले गुरुओं ने राजयोग के नाम पर 63 జన్మల్లో రాజయోగం అనే పేరుతో ధర్మగురువులు, దేహదారి ధర్మగురువులు राजभोग सिखाया कि योग सिखाया? రాజభోగాలు నేర్పించారా, రాజయోగాన్ని నేర్పించారా? भोग सिखाया। వాళ్ళు భోగమే నేర్పించారు, భోగించడం. भोग भोगते भोगते इंद्रियां नष्ट हो गई। భోగాల్ని భోగిస్తూ భోగిస్తూ ఇంద్రియాలన్నీ నష్టమైపోయాయి. आत्मा की शक्ति क्षीण हो गई। ఆత్మ యొక్క శక్తి క్షీణించిపోయింది. आंखें अंदर घुस गई। కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. इंद्रियों की ताकत लोप हो गई। ఇంద్రియాల యొక్క శక్తి లోపించిపోయింది. जो देवताएं 24 घंटे सुख भोगते थे, ఏ దేవతలైతే 24 గంటల సుఖాన్ని భోగించేవారో, इतना सुख भोगते थे कि सोते भी नहीं थे। దేవతలు ఇంత సుఖాన్ని భోగించేవారు, వాళ్ళు నిద్ర కూడా నిద్రపోయేవారు కాదు. वो अब सुख क्षण भंगुर रह गया है। ఆ సుఖం ఇప్పుడు కేవలం క్షణభంగర సుఖం మిగిలింది. क्षण भंगुर सुख के पीछे आज आदमी सारी ताकत लगा रहा है। ఆ క్షణభంగర సుఖాన్ని పొందేందుకు ఈ రోజు మానవుడు తన పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నాడు. तन की ताकत लगा रहा है, दिन में भी कमाता है, रात में भी कमाता है। తనువు యొక్క శక్తిని ఎంతగా ఉపయోగిస్తున్నాడు ఆ క్షణభంగర సుఖాన్ని పొందేందుకు. పగలు సంపాదిస్తాడు, రాత్రును సంపాదిస్తున్నాడు. పగలు రాత్రి సంపాదనలో నిమగ్నమైపోయారు. धन की सारी ताकत लगाता है क्षणिक सुख भोग के लिए। ధనం యొక్క పూర్తి శక్తిని అందులో ఉపయోగిస్తున్నాడు క్షణిక సుఖాన్ని భోగించడంలో. मनसा की सारी ताकत उसी में उलझी हुई है क्षणिक सुख भोग के लिए। మనసు యొక్క మొత్తం శక్తిని ఆ క్షణిక సుఖం, అల్పకాలిక క్షణభంగుర సుఖాన్ని పొందడం కోసం ఉపయోగిస్తూ ఉన్నాడు. ये मन को एकाग्र करने की प्रैक्टिस मन बुद्धि और संस्कार का जो बाप है, మన బుద్ధిని ఏకాగ్రం చేసే ప్రాక్టీస్, మన బుద్ధి సంస్కారానికి తండ్రి ఎవరైతే ఉన్నారో परमपिता परमात्मा शिव, పరంపిత పరమాత్మ శివుడు, वो ही सिखाता है। ఆయనే వచ్చి నేర్పిస్తారు. उसे एक के अलावा और कोई राजयोग नहीं सिखा सकता। ఆ తండ్రి తప్ప మరెవ్వరూ రాజయోగాన్ని నేర్పించడానికి సాధ్యం లేదు. और वो एक ही मुकर्रर रथ में आके सिखाता है। ఆయన ఒక్క ముకర రథంలో వచ్చి నేర్పిస్తారు ఆ రాజయోగాన్ని. न ब्रह्मा के द्वारा सिखाता, न विष्णु के द्वारा सिखाता, न कोई धर्म पिताओं के द्वारा सिखाता। బ్రహ్మ ద్వారానూ నేర్పించరు, విష్ణు ద్వారానూ నేర్పించరు, మరి ఏ ధర్మపితల ద్వారానూ వచ్చి నేర్పించరు. परमात्मा बाप इस सृष्टि पर आया हुआ है। పరమాత్మ తండ్రి ఈ సృష్టి పైన వచ్చి ఉన్నారు. जगत गुरु बन करके आया हुआ है। జగద్గురు అయ్యి వచ్చి ఉన్నారు. वो शिक्षा दे रहा है। వచ్చి ఇప్పుడు మనకి శిక్షణ ఇస్తున్నారు. आध्यात्मिक विश्वविद्यालय खोला हुआ है। ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాన్ని తెరిచారు. स्पिरिचुअल गार्डली यूनिवर्सिटी खोली हुई है। ఇక్కడ స్పిరిచువల్ గాడ్లీ యూనివర్సిటీ ఓపెన్ చేసి ఉన్నారు. जिसमें स्पिरिट को, आत्मा को पावरफुल बनाने का, ఇందులో స్పిరిట్ అంటే ఆత్మని శక్తిశాలిగా తయారు చేసేందుకు अभ्यास सिखाया जाता है। అభ్యాసాన్ని నేర్పిస్తున్నారు. उस अभ्यास को
कोई भी गरीब हो अमीर हो, ఆ అభ్యాసాన్ని ఎవరైనా పేదవాళ్లే కావచ్చు, షావుకారులే కావచ్చు, जो अभ्यास परमपिता परमात्मा इस समय राजयोग का सिखा रहा है, పరంపిత పరమాత్మ ఏదైతే రాజయోగం యొక్క అభ్యాసం ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారో उस अभ्यास को कोई भी मनुष्य मात्र, ఆ అభ్యాసాన్ని ఎవరైనా మనుష్య మాత్రులు, लूला हो, लंगड़ा हो, अंधा हो, काना हो, కుంటి వాళ్లే కావచ్చు, గుడ్డి వాళ్లే కావచ్చు, మెల్ల కన్నుండేవారే కావచ్చు, उस अभ्यास को पालन कर सकता है, ఆ అభ్యాసాన్ని పాలన చేయొచ్చు, सीख सकता है। అంటే నేర్చుకోవచ్చు. परमात्मा बाप आकर के इस यूनिवर्सिटी में कोई फीस नहीं लेते, పరమాత్మ తండ్రి వచ్చి ఈ విశ్వవిద్యాలయంలో ఏ ప్రకారమైన ఫీజు అనేది తీసుకోరు. उस अभ्यास को सीखने के लिए। ఈ అభ్యాసాన్ని నేర్చుకునేందుకు ఏ ఫీజు ఇచ్చే అవసరం లేదు. कोई के पास धन नहीं है, कोई जरूरत नहीं है धन देने की, ఎవరి వద్దైనా ధనం లేదు అంటే ధనం ఇచ్చే అవసరం ఏమీ లేదు, या धन कमा करके देने की। లేక ధనాన్ని సంపాదించి ఈశ్వరీయ సేవలో ఇవ్వాలి అనేమి అవసరం లేదు. सारा जीवन वो अभ्यास सीख सकता है। ఏమి డబ్బులు లేకుండానే జీవితాంతం ఈ అభ్యాసం నేర్చుకోవచ్చు ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో. ऐसी ऊंची से ऊंची पढ़ाई पढ़ाता है, అటువంటి ఉన్నతోన్నతమైన చదువుని తండ్రి వచ్చి చదివిస్తున్నారు. जो पढ़ाई कोई मनुष्य मात्र नहीं पढ़ा सकता। అటువంటి చదువుని ఏ మానవ మాత్రలో చదివించడానికి సాధ్యం లేదు. मनुष्यों ने जो कॉलेजेस खोले हुए हैं, यूनिवर्सिटीज खोली हुई हैं, మనుషులు ఏదైతే కాలేజీలు తెరిచారో, విశ్వవిద్యాలయాలు తెరిచి ఉన్నారో, उनमें इंजीनियर बनावेंगे, डॉक्टर बनावेंगे, मैकेनिक बनावेंगे, ఆ కాలేజీల్లో ఇంజనీర్గా తయారు చేయొచ్చు, డాక్టర్గా తయారు చేయొచ్చు, మెకానిక్గా తయారు చేయొచ్చు ఆ కాలేజ్ యూనివర్సిటీలలో. लेकिन परमात्मा बाप आकर ऐसी यूनिवर्सिटी खोलते हैं మరి పరమాత్ముడైన తండ్రి వచ్చి అటువంటి యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని తెరుస్తారు. जिसमें मनुष्य को देवता बनाया जाता है। ఈ విశ్వవిద్యాలయంలో మానవుల్ని దైవీ మానవులుగా తయారు చేయడం జరుగుతుంది. दुनिया के इतने बड़े बड़े राजाएं हुए हिस्ट्री में, ప్రపంచంలో ఇంత పెద్ద పెద్ద రాజులు అయ్యారు, చరిత్రలో ఉంది రాజుల చరిత్ర. उन छोटे बड़े राजाओं को राजाई करना, कंट्रोलिंग पावर किसने सिखाई? ఆ చిన్న పెద్ద రాజులకి రాజాయి చేయడం అంటే రాజ్య అధికారాన్ని పాలన చేయడం, కంట్రోలింగ్ చేయడం ఎవరు నేర్పించారు? अरे किसी ने तो सिखाई होगी। తప్పక ఎవరో ఒకరు నేర్పించే ఉండి ఉంటారు కదా. सब क्यों नहीं राजा बन जाते? అందరూ ఎందుకు రాజులుగా అవ్వలేకపోతారు? राजघराने में सबका जन्म क्यों नहीं हो जाता? రాజు పరివారంలో అందరి జన్మ ఎందుకు లభించదు? అందరికి జన్మ ये तो परमात्मा बाप में ही ये शिफ्ट है। మరి పరమాత్మ తండ్రిలోనే ఈ విశేషత ఉన్నది. जो आकर के मनुष्य मात्र को ऐसी पढ़ाई पढ़ा रहा है ఆయనే వచ్చి మనుషులకు అటువంటి చదువుని చదివిస్తున్నారు. कि अगर वो ठीक से पढ़ाई पढ़े ఒకవేళ తండ్రి చదివించే ఈ చదువుని ఎవరైనా సరిగా మంచిగా చదువుకున్నారు అంటే तो अपनी बुद्धि को सतो प्रधान बना करके వారు తమ బుద్ధిని సతోప్రధానంగా తయారు చేసుకుని नर से नारायण जैसा देवता बन सकता है। నరుడి నుండి నారాయణ లాంటి దేవతగా తయారవగలడు. एक ही जन्म में, అది కూడా ఒకే జన్మలో. ऐसे नहीं जो मनुष्य गुरु कहते हैं अनेक जन्म हम पुरुषार्थ करेंगे तब कहीं एक जन्म में जाकर के हम स्वर्ग में जावेंगे, देवता बनेंगे।
ఇలా ఏమీ కాదు, మనిషి గురువులు అంటూ ఉంటారు. మనం అనేక జన్మలు పురుషార్థం చేసినట్లయితే ఒక్క జన్మలో మనం స్వర్గం వెళ్ళి దేవతగా అవుతాము అని. అలా ఏమీ కాదు. नहीं, इसी जन्म में इन्हीं आंखों से इस नारकीय दुनिया को स्वर्ग में पलटने के लिए ఇదే జన్మలో ఈ నరక ప్రపంచాన్ని స్వర్గంగా పరివర్తన చేయడం కోసం परमात्मा बाप आया हुआ है। తండ్రి భగవంతుడైన తండ్రి వచ్చి ఉన్నారు, పరమపిత పరమాత్మ. అది మనం ఈ కంటితో ఇదే జన్మలో చూస్తాం. उस स्वर्ग का गायन भारतवर्ष के हिंदू शास्त्रों में तो है ही है। ఆ స్వర్గం యొక్క గాయనం భారతదేశంలో హిందూ శాస్త్రాల్లో అయితే ఉండనే ఉంది స్వర్గ రూపంలో. क्रिश्चियन लोग उसको पैराडाइज कहते हैं। క్రిస్టియన్లు ఆ స్వర్గాన్నే ప్యారడైజ్ అని అంటారు. वो भी मानते हैं कि पैराडाइज में कृष्ण का राज्य था। క్రిస్టియన్స్ కూడా ఒప్పుకుంటారు ప్యారడైజ్ అంటే స్వర్గంలో కృష్ణుడి యొక్క రాజ్యం ఉండెను అని. हे कृष्ण नारायण वासुदेव, అంటారు కూడా, హే కృష్ణ నారాయణ వాసుదేవ అని. कृष्ण का ही दूसरा नाम नारायण है। కృష్ణుడి యొక్క మరొక పేరే నారాయణుడు. मुसलमान लोग भी कहते हैं जन्नत थी। ముసల్మాన్లు కూడా అంటారు జన్నత్ ఉండెను అని. జన్నత్ అంటే స్వర్గం. इस दुनिया में ही जन्नत थी। ఇదే ప్రపంచంలో జన్నత్ అంటే స్వర్గం ఉండెను. जन्नत में एडम और ईव का राज्य था। ఆ జన్నత్లో యాడమ్మ మరియు ఈవుల యొక్క రాజ్యం ఉండెను. उस आदिदेव का राज्य था। అంటే ఆదం అవ్వాక రాజ్యం, ఆ ఆది దేవుడి యొక్క రాజ్యం ఇదే భారతదేశంలో ఉండెను అని. अभी फिर से परमात्मा बाप आकर के गारंटी करते हैं ఇప్పుడు మళ్ళీ పరమాత్మ తండ్రి వచ్చి మనకి ఇదే గ్యారంటీ ఇస్తున్నారు. कि तुम इस राजयोग को सीख करके మీరు ఈ రాజయోగాన్ని నేర్చుకుని मनुष्य से देवता बन सकते हो। మనుషుల నుండి దేవతలుగా అవ్వచ్చు. రాజయోగం వల్ల లాభాలు. भगवान ने क्या धर्म स्थापन किया? భగవంతుడు ఏ ధర్మాన్ని స్థాపన చేశారు? भगवान ने वो धर्म स्थापन किया जिसके लिए भक्ति मार्ग की गीता में भी बोला है। భగవంతుడు వచ్చి అటువంటి ధర్మాన్ని స్థాపన చేశారు. దానికోసమే భక్తి మార్గ గీతలోనూ ఉన్నది. क्या बोला है? ఏమన్నారు గీతలో? स्वल्पम अप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. भगवान ने जो धर्म सिखाया है, భగవంతుడు ఏదైతే ధర్మాన్ని నేర్పించారో उस धर्म की धारणा का स्वल्प भाग भी ఆ ధర్మము యొక్క ధారణ స్వల్ప మాత్రంగానైనా अगर धारण किया, ఒకవేళ ధారణ చేసినట్లయితే, थोड़ा हिस्सा भी अगर धारण किया, కొంచెం భాగమైన ధారణ చేసినట్లయితే, अभ्यास किया, అదే అభ్యాసం చేసినట్లయితే तो वो बड़े से बड़े दुनिया के भय को दूर भगा देगा। చాలా పెద్ద ప్రపంచంలో ఉండే పెద్ద భయాలలో అన్నిటికంటే పెద్ద భయాన్ని కూడా దూరంగా పారద్రోలగలరు. कौन सा धर्म है? భగవంతుడు వచ్చి ఏ ధర్మాన్ని ఇస్తారు మనకి? अरे हाँ? आत्मा समझना। స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోవడం. स्वल्पम अप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ये जो स्वधर्म है ना, आत्मा का धर्म, ఏదైతే ఆత్మ యొక్క స్వధర్మం ఉంది కదా, आत्मा को याद करना, ఆత్మని స్మృతి చేయడం, ये ऐसा आत्मिक धर्म है ఇది అటువంటి ఆత్మిక ధర్మమైంది. कि इसको थोड़ा सा भी पालन करेंगे ఈ ఆత్మిక స్థితిలయ్యే అభ్యాసం ఎవరైనా కొంచెమైనా పాలన చేశారు అంటే तो दुनिया में आने वाली जो बड़ी बड़ी आपदाएं हैं उनसे छुटकारा मिल जाएगा। ఏదైతే ముందుకి పెద్ద పెద్ద ఆపదలు రానున్నవో ఆ ఆపదల నుంచి మీరు ముక్తులు అవ్వగలరు. है आत्मिक स्थिति में रहने से। మాతాజీ అడిగారు ఏం అభ్యాసం చేయడం వల్ల?
మరి ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం చేయడం వల్ల. अभी प्रत्यक्ष देखो, ఇప్పుడు కూడా మీరు ప్రత్యక్షంలో ప్రాక్టికల్లో చూడండి ఆత్మిక స్థితి అభ్యాసం చేసేవారిని. जो आत्मिक स्थिति में रहने की प्रैक्टिस वाले हैं उनमें भूत प्रवेश नहीं करेगा. ఎవరు ఆత్మిక స్థితి యొక్క ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వారిలో భూత ప్రేతాలు ప్రవేశించవు. जो देवान में रहने वाले हैं उन्हीं में भूत प्रवेश करता है, जो टेंशन में आते हैं. ఎవరు దేహాభిమానంలో ఉంటారో వారిలో భూతాలు ప్రవేశిస్తాయి, ఎవరైతే టెన్షన్లో ఉంటారో. टेंशन में आदमी कब आता है? టెన్షన్లో మనుషులు ఎప్పుడు వస్తారు? है जब देवान में रहता है तो टेंशन में आता है. ఎప్పుడు దేహాభిమానంలో ఉంటారో అప్పుడు టెన్షన్లో వస్తారు. टेंशन में आता है, वाइब्रेशन खराब होते हैं, वो भूत प्रेत आत्मा वाइब्रेशन को पकड़ के उनमें प्रवेश कर जाती है. ఎప్పుడైతే వారు టెన్షన్లో వస్తారో అప్పుడే వారి వైబ్రేషన్లు ఖరాబ్ అయిపోతాయి. ఆ చెడిపోయిన వైబ్రేషన్లు పట్టుకుని భూత ప్రేతాలు వారిలో ప్రవేశిస్తాయి. तो आत्मिक स्थिति का इतना प्रभाव है. అందుకే బాబా అన్నారు ఆత్మిక స్థితి యొక్క ప్రభావం ఇంత ఉంటుంది. जो आत्मिक स्थिति वाले होंगे उनमें भूत प्रेत नहीं प्रवेश करेंगे. ఎవరు ఆత్మిక స్థితిలో ఉండేవారు ఉంటారో వారిలో భూత ప్రేతాలు ప్రవేశించవు. जो मेरे बच्चे अच्छा पुरुषार्थ करते हैं, ఎవరైతే నా పిల్లలు మంచిగా పురుషార్థం చేస్తారో, पूरा श्रीमत पर चलते हैं, పూర్తి శ్రీమతం పైన నడుచుకుంటారో, तो उनकी हर पूर्ति हर प्रकार की मैं पूरी कर देता हूँ. వారికి ఏది అవసరమో ఆ అవసరాలు నేను తప్పక పూర్తి చేస్తాను, అంటే ప్రాప్తి చేయిస్తాను. और जो पूर्ति कर देता हूँ उस प्राप्त की हुई चीज की सुरक्षा भी करता हूँ. ఏదైతే ప్రాప్తి చేయిస్తానో ఆ ప్రాప్తి చేయించినటువంటి వస్తువు యొక్క రక్ష కూడా చేస్తాను. तुमको उसकी सुरक्षा भी करने की दरकार नहीं. మీరు ఆ వస్తువుని ఏదైతే మీకు ప్రాప్తి అయిందో ఆ ప్రాప్తిని సురక్ష చేసుకునే అవసరం కూడా మీకు లేదు. गीता में बोला ना योगक्षेमं वहाम्यहम्. భగవద్గీతలో అన్నారు కదా యోగక్షేమం వహామ్యహం. योग माने जिस चीज की प्राप्ति नहीं हुई है वो उसका योग हो जाएगा. యోగం అంటేనే ఏదైతే వారికి ప్రాప్తి అవ్వలేదో ఆ ఆ వస్తువు యొక్క యోగం వారికి అయిపోతుంది, అంటే ప్రాప్తం అయిపోతుంది. ప్రాప్తం అయ్యేదాన్నే యోగం అన్నారు. मिल जाएगी. అంటే వారికి లభిస్తుంది. ఏదైతే వారికి ప్రాప్తి కాలేదో అది ప్రాప్తి అయిపోతుంది. और जो मिली हुई चीज है क्षेमम उसकी सुरक्षा करूंगा. క్షేమం యోగ క్షేమం. క్షేమం అంటే ఏదైతే వారికి ప్రాప్తించిందో ఆ ప్రాప్తి అయిన వస్తువుని నేను రక్షిస్తాను, సదా వారి దగ్గరే ఉండేట్టుగా. योगक्षेमं वहाम्यहम्. యోగక్షేమం వహామ్యహం. जो मेरे बच्चे बनते हैं ఎవరైతే నా సంతానులు అవుతారో నా పిల్లలు అవుతారో मैं उनको నేను వారికి किस चीज की जरूरत है, किस समय जरूरत है, उस चीज की उपलब्धि भी कराता हूँ. ఏ వస్తువు అవసరమో ఏ సమయంలో అవసరమో వారికి అది ప్రాప్తిను చేయిస్తాను. और उन उपलब्ध हुई चीजों की सुरक्षा भी करना मेरा काम है. ఏదైతే ప్రాప్తి చేయిస్తానో ప్రాప్తి అయినటువంటి వస్తువు యొక్క సురక్ష చేయడం కూడా రక్షణ చేయడం కూడా నా కర్తవ్యమే. वो परमात्मा बाप सुप्रीम सोल मनुष्य मात्र को ये ज्ञान दे रहा है. ఆ పరమాత్మ తండ్రి సుప్రీం సోల్ మనుషులందరికీ ఈ జ్ఞానం ఇస్తున్నారు. कि अब एकाग्रता के द्वारा अपनी बुद्धि को सात्विक बनाओ. ఇప్పుడు ఏకాగ్రత ద్వారా మీ బుద్ధిని సాత్వికంగా తయారు చేసుకోండి అని. ये राजयोग कोई मनुष्य मात्र नहीं सिखा सकता. ఈ రాజయోగాన్ని మానవ మాత్రులు ఎవరూ నేర్పించడానికి సాధ్యం లేదు. मनुष्य सब देह अभिमानी है. మనుషులందరూ దేహాభిమానిలే. वो देह का योग सिखाएंगे, వారు దేహం యొక్క యోగాల్ని నేర్పించవచ్చు. आसन की प्रक्रिया सिखाएंगे, कुंभक प्राणायाम करना सिखाएंगे, ఆసనాల ప్రక్రియలను నేర్పించవచ్చు, కుంభ ప్రాణాయామాలు నేర్పించవచ్చు, श्वास प्रश्वास की प्रक्रिया सिखाएंगे. శ్వాస ప్రతిశ్వాసలను ఎలా ఆపాలి అనే ప్రక్రియలను నేర్పించవచ్చు. लेकिन मैं जो योग सिखाता हूँ అయితే నేను ఏదైతే యోగాన్ని నేర్పిస్తానో मन बुद्धि को एकाग्र करने वाला योग, మన బుద్ధిని ఏకాగ్రం చేసేటటువంటి యోగము,
जिससे आत्मा सुख और शांति को प्राप्त करती है। ఆ యోగము ద్వారా ఆత్మ మన సుఖము శాంతిని అనుభూతి చేస్తుంది. इस शरीर में रह करके ही सुख शांति प्राप्त कर सकती है। ఈ శరీరంలో ఉంటూనే ఆత్మ సుఖశాంతి యొక్క అనుభూతిని చేయగలదు. धन हो न हो, వారి దగ్గర ధనం ఉంటేనో లేకపోయినప్పటికీ, तन स्वस्थ हो न हो, ఒకవేళ ఈ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, तो भी आत्मा सुखी रह सकती है। లేకపోయినప్పటికీ ఆత్మ సుఖీగా ఉండొచ్చు. ऐसा राजयोग, ऐसी बुद्धि को सात्विक बनाने वाला राजयोग, అటువంటి రాజయోగం అంటే బుద్ధిని సాత్వికంగా తయారు చేసే రాజయోగం परमात्मा बाप इस समय सिखा रहा है। పరమాత్మ తండ్రి ఈ సమయంలో వచ్చి నేర్పిస్తూ ఉన్నారు. अगर कोई मनुष्य उसका ज्ञान दे भी रहे हैं, ఒకవేళ మనుషులు ఎవరైనా ఆ జ్ఞానం ఇతరులకు ఇస్తున్నారు అంటే तो उससे सुना हुआ ज्ञान दे रहे हैं। వారు ఆ తండ్రి ద్వారా వినినటువంటి జ్ఞానాన్నే వినిపిస్తున్నారు. रियलाइजेशन कराए रहे हैं। వారు కేవలం అనుభూతిని చేయిస్తున్నారు. तो अभी सोने का टाइम नहीं है, अभी जागने का टाइम है। ఇప్పుడు అందుకని అజ్ఞాన నిద్రలో నిద్రపోయే సమయం కాదు ఇది. జాగృత అవస్థలో ఉండే సమయం, మేల్కొనే సమయం. सजग होकर के देखने का टाइम है कि इस दुनिया में कहाँ आया हुआ है परमात्मा बाप। ఇప్పుడు మంచిగా మేల్కొని చూసే సమయం ఇది. ఆ పరమాత్మ తండ్రి ఈ ప్రపంచంలో ఎక్కడ వచ్చి ఉన్నారు అని. कहाँ ज्ञान की वो बांसुरी बजाए रहा है। ఎక్కడ వచ్చి ఆయన ఆ జ్ఞానం యొక్క మురళిని వాయిస్తున్నారు అని. ఓం శాంతి.